కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. E20 పెట్రోల్తో తన కుటుంబం లబ్ధి పొందుతోందంటూ కొందరు ఆన్లైన్లో డీప్ ఫేక్ వీడియోలు, పోస్టులు పెడుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. తన పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై చర్యలకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిని పరిగణలోకి తీసుకున్న బాంబే హైకోర్టు ఇలాంటి కంటెంట్ను వ్యాప్తి చేసేందుకు సహకరించిన మెటా, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై సివిల్ దావా వేసేందుకు అనుమతినిచ్చింది. 20% ఎథనాల్ కలిపిన పెట్రోల్ వాడకాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రోత్సహిస్తున్నారు. దానివల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతోందంటూ వస్తున్న ఆరోపణలను ఆయన పలుమార్లు కొట్టిపారేశారు. అయితే E20 పెట్రోల్ కారణంగా వాహనాల మైలేజ్ తగ్గుతోందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి. స్వచ్ఛ ఇంధనం కోసం పోరాడేందుకు తాజాగా సోషల్ మీడియాలో E20 జనతా పార్టీ కూడా ఏర్పాటైంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.